పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును పూర్తి చేయాలి. శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా 16,427 ఎకరాలకు సాగునీరు అందించాలి. సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో ఈ రోజున విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే పూర్తి చేయాలని జగ్గైపేట పట్టణ సిపిఐ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలంపల్లి మున్నేరు ఆనకట్టకు సుదీర్ఘ చరిత్ర ఉందని, పాత ఆనకట్ట స్థానంలో ఆధునిక బ్యారేజ్ నిర్మాణం కోసం గతంలో శంకుస్థాపనలు, నిధుల కేటాయింపులు, పనులు ప్రారంభం జరిగినప్పటికీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చలేదని ఆయన అన్నారు. అధికారిక రికార్డుల ప్రకారం మున్నేరు ఆనకట్ట క్రింద 16,427 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇంతటి విస్తారమైన సాగు భూమికి నీరు అందించే ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని శ్రీనివాసరావు విమర్శించారు. శంకుస్థాపనలు కాదు, పనులు కావాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టు తెరపైకి వస్తోంది. శంకుస్థాపనలు, హామీలు, నిధుల ప్రకటనలు జరుగుతున్నాయి. కానీ రైతు పొలానికి నీరు ఎప్పుడు వస్తుందో మాత్రం స్పష్టత లేదు. ఇకపై రాజకీయ ప్రకటనలు కాకుండా పనులు ప్రారంభించి పూర్తి చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలి అని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు ఎదురైన సాంకేతిక, పరిపాలన, ఆర్థిక, చట్టపరమైన సమస్యలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఏ అనుమతులు పెండింగ్లో ఉన్నాయి, ఎంత నిధులు అవసరం, గతంలో ఎంత ఖర్చు చేశారు, ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టును వాడుకోవద్దు. పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టుకు ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రస్తావించి అనంతరం పట్టించుకోకపోవడం సరికాదని శ్రీనివాసరావు అన్నారు. మున్నేరు రైతులకు సాగునీటి వనరు. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన ప్రాజెక్టు కాదు. ప్రజాధనంతో నిర్మించాల్సిన ప్రాజెక్టు, ప్రజా ప్రాజెక్టు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే. గతంలో ఎవరు ఆలస్యం చేశారన్న రాజకీయ ఆరోపణల కంటే ఇప్పుడు ఎవరు పూర్తి చేస్తారన్నదే ప్రజలకు ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూములు, పర్యావరణం, నీటి వినియోగం, వరద నిర్వహణ, సాంకేతిక అనుమతులు, అంతర్రాష్ట్ర అంశాలు వంటి చట్టపరమైన లేదా పరిపాలనా సమస్యలు ఉంటే వాటిని శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాలని ఆయన కోరారు. చట్టపరమైన సమస్యలను కారణంగా చూపుతూ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేయడం రైతులకు నష్టం. అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేసి అన్ని అనుమతులు తీసుకుని పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి అని శ్రీనివాసరావు అన్నారు. 16,427 ఎకరాలకు నీరు ఎప్పుడు మున్నేరు ఆనకట్టకు అధికారికంగా నమోదైన 16,427 ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు జె శ్రీనివాసరావు, భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర సమితి సభ్యుడిని, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని కూడా, న్యాయవాదిని కూడా. ముఖ్యంగా జగ్గైపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఇనాం భూములు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి ఇనాం భూముల యొక్క సమస్యలు, దాన్ని కొనటం వలన నష్టపోయినటువంటి బాధితుల తరపున భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పరిపాలనా పరంగా కానీ చట్టబద్ధంగా కానీ సిపిఐ పార్టీ తోడుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1956 ఇనాం అబాలిషన్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఈ యొక్క దేవాలయాలకు సంబంధించిన భూమే కాదా అని నిర్ధారించేటటువంటి అధికారం తహసీల్దార్కి ఇచ్చారు. నిర్ధారించిన తర్వాత దాని పరంగానే రైతువారి పట్టాలు ఇవ్వటం జరిగింది. 1956 నుంచి 2016 వరకు ప్రభుత్వమే అవకాశాలు కల్పించింది రిజిస్ట్రేషన్లకి. ఆ విధంగా ఎన్నో చేతులు మారాయి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరింది. అంటే ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి అవకాశం ద్వారానే, మోసపూరితమైన రిజిస్ట్రేషన్లు కాదు,
ఎవరిని కూడా మభ్యపెట్టి బాధితులు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో చలానాలు కట్టారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి పోయాయి. తర్వాత 2016 నుంచి కూడా ఇది బ్లాక్ లిస్టులో పెట్టారు. అప్పటి నుంచి కూడా బాధితులు ఈ రోజు వరకు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి భూములు తాకట్టు పెట్టుకోవటానికి కానీ పిల్లల పెళ్ళిళ్ళకి బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కానీ చేతులు మారటానికి కానీ అవకాశం లేకుండా వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అయిపోయి బాధితులు అఘోరిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసినప్పటికి కూడా మరి 16/2013 యాక్ట్ని ద్వారా సవరణ చేయాలని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు, కానీ బిల్లు కాలేదు. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎన్ని విన్నపాలు ఇచ్చినా కూడా చెవిటి వాని ముందు శంఖ ఊదినట్టుగా బాధితుల యొక్క మొర ఆలకించినటువంటి దాఖలు లేవు గత ప్రభుత్వం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంతో 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి దీని మీద స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటం, రాష్ట్ర స్థాయిలో కూడా బాధితుల పక్షాన చాలామంది పోరాటం జరుగుతుంది. అయినా 2.5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ప్రతిపాదించినటువంటి ఆర్డినెన్సు, రాష్ట్రపతి ముద్ర వేయించుకున్న ఆర్డినెన్స్ తిరిగి బిల్లుగా ప్రతిపాదించడానికి 2.5 సంవత్సరాలు కూడా సమయం సాలలేదు అనేటటువంటి విషయాన్ని ప్రజలు గమనించాల్సిన విషయం ఉంది. కాబట్టి చిత్తశుద్ధిగా ఇది ఒక రాష్ట్ర సమస్య. కొన్ని వేల మంది బాధితులు ఆర్థికంగా చితికిపోయిన సమస్య. ఎక్కడ లావాదేవీలు కూడా ఎక్కడ కూడా పూర్తిగా స్తంభించిపోయినాయి. పేదవాడికి స్థలాలు కొన్నారు, పిల్లలకి డబ్బులకి పరిస్థితి, పెళ్లిళ్ళు చేయడానికి కూడా స్థలాలు తారుమాట చేయడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. 10 సంవత్సరాల నుంచి బాధితులు పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం మొర ఆలకించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాష్ట్ర సమస్యగా తీసుకొని దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ముమ్మర ప్రయత్నం చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్య మీద ఎవరైతే ఇనాం భూములు కొన్నారో బాధితులంతా కూడా మీరు చట్టాన్ని అవగాహన చేసుకోండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని అవగాహన చేసుకోండి. బాధితులంతా కదలి రండి. ఇది మన స్వార్థతం. మనం పక్కాగా ఎక్కడా కూడా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి దాఖలా ఉంది మనకి. చట్టబద్ధమైన పోరాటం, న్యాయబద్ధమైన పోరాటం. ఈ పోరాటంలో బాధితులంతా కథలు రావాలి, ఐకమత్యంగా ఉండాలి. ప్రభుత్వానికి మనం అర్జీలు ఇవ్వాలి, స్థానిక ప్రజాప్రతినిధులు మనం కలవాలి, వారికి ఈ యొక్క విషయాన్ని విన్నవించుకోవాలి. తద్వారా ఇది ఒక రాష్ట్ర సమస్యగా తీసుకుంటే తప్ప పరిష్కారం కాదు. మిన్నకుండా ఉంటే మాత్రం సమస్యకి పరిష్కారం దొరకదు, ఇంకా నష్టపోతాం. 2016 నుంచి 10 సంవత్సరాలు కూడా పోరాడినా కూడా ఒక పరిష్కారం దొరకలేదంటే బాధితులు అయినటువంటి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా కదలిరండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తోడుగా ఉంటుంది, ఒక న్యాయవాదిగా తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని ఆకలింపు చేసుకోవాలని చెప్పేసి బాధితుల తరపు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.